రైట్, మనతో పాటు తారకేశ్వరి గారు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, బీసీలు అందరూ పెద్దపీట వేసారు రేవంత్ రెడ్డికి. మొన్నటిదాకా కూడా కొంత ఇక మా మీద పనిచేస్తా ఉన్నాడు బీసీల పెద్దన్న రేవంత్ రెడ్డి అని చెప్పి ఇదే బీసీ నాయకులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. ఈరోజు ఏంది పరిస్థితికి? మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, మళ్ళీ దానివల్ల బీసీలకు సంబంధించినటువంటి ఊసే లేకుండా అది కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ప్రభుత్వం నుంచి. ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? నా పేరు తారకేశ్వరి నేత, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బీసీలు రేవంత్ రెడ్డి గారికి ఏమి పాలాభిషేకాలు చేయలేదు, ఏం దండాలు పెట్టలేదు, ఏమైనా మాకు చుట్టం కాదు. బీసీలకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా చూసుకున్నారు మీరు ఇప్పటిదాకా? అదే చెప్పేది నేను. బీసీలకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు బీసీ బిడ్డలు. కాబట్టి అది ఏ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే, టీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, బీసీలకి ఎవరైతే మంచి చేస్తారో బీసీ బిడ్డలు అందరూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. కానీ బీసీలని నమ్మించి గొంతు కోసిన పార్టీ జూటా పార్టీ కాంగ్రెస్ పార్టీ. కులగణన చేసి ఇంటింటి కులగణన సర్వే చేస్తానని చెప్పేసి ఏది కూడా సక్రమంగా జరగలేదు. ఇంటింటి సర్వే జరగలేదు. ఇంటికి కాదు, గల్లీలో ఉన్న 10 ఇంట్లలో 4 ఇళ్ళు మాత్రమే సర్వే జరిగినాయి. అయినా కానీ మేము 60% పైగా బీసీలము ఉన్నామనేసి మీరు చేసిన కులగణనలో తేలిపోయింది. అందులోనే అర్థమైపోయింది మా సత్తా, మా జనం, మా దామాషా ఎంత ఉందో తెలిసిపోయింది. అయినా సరే 60కి పైగా ఉన్న మీరు 42%కి కుదించినా సరే అని చెప్పి ఒప్పుకున్న పెద్ద మనసున్న బిడ్డలు బీసీ బిడ్డలు. కాబట్టి 42%తోనే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, గ్రామ పంచాయతీ ఎన్నిక అన్నిటికీ వెళ్తామని చెప్పి కూడా బీసీలని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్పంచ్ ఎన్నికలకి 42% రిజర్వేషన్లతో వెళ్ళకుండా మీకు పార్టీ గుర్తుంటుందా? ఏ గుర్తులు ఉన్నాయి? అది కామన్గా వెళ్ళేది. కాబట్టి 42% రిజర్వేషన్లతో వెళ్ళేది ఉండే. బీజేపీ ప్రభుత్వం నాదింత శాతం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం నాదింత శాతం వచ్చింది, టీఆర్ఎస్ నాదింత శాతం. నీకు గుర్తుంటుందా? నీకు గుర్తుండదు, తక్కువ ఉండదు. బీసీలో చైతన్యం వచ్చింది కాబట్టే 60% పైగానే బీసీలో వచ్చింది. కాబట్టి మళ్ళీ మొన్న ఎలక్షన్లు లోకల్ బాడీ అంటే ఒక 3,000 కోట్లు మొత్తం ఆగమైపోతాయి, ల్యాబ్స్ అయిపోతాయి అని చెప్పిండు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? బీసీలు మళ్ళీ కూడా స్థానిక సంస్థలు అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పోరాటాలు చేస్తూ ఉన్నారు 42% రిజర్వేషన్ల గురించి. ఈరోజు ఏం చెప్తున్నాడు అసలు రేవంత్ రెడ్డి? ఎందుకంటే మొన్న అక్కడ క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టిండు సమ్మక్క సారక్క మేడారంలో. ఈ రోజు వరకు కూడా బీసీలకు ఒక క్లారిటీ లేదు. ఏం చెప్తారు దానికి సంబంధించి? మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నారు, 3,000 కోట్ల నిధులు పోతున్నాయి అంటున్నారు. 3 లక్షల కోట్ల జనాభా ఉంది. మేము బీసీలంతా ఒక్కొక్క రూపాయి వేసే వెళ్ళిపోతుంది. మా భిక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సరే బీసీలతోనే నడుస్తుంది. ఎందుకనంటే 60 పైగా ఉన్నాం. ఒక్కటే నేను చెప్పేది, 42% రిజర్వేషన్లతోనే మున్సిపల్ ఎన్నికలకి వెళ్ళాలి. లేదనంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే బీసీ బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు సిగ్గు ఉంటే రాజీనామా చేసి మా బీసీలతో పాటు తిరగండి. మా బీసీల రిజర్వేషన్లు కల్పిస్తలేదు కానీ మా బీసీలతో తిరగండి. మా బీసీలతోనే తిరిగే కదా మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్క స్థానాలలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు? మీరు ఫైట్ చేయండి, కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. మేము ఆర్డినెన్స్ జీవో తీసుకొచ్చింది, మేము జీవో ఇచ్చేసినాము, అన్నీ చేసేసినాము, మాదేం లేదు, కేంద్ర ప్రభుత్వం పైన ఉందని అంటే బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై అని ఇది అని చెప్పేసి ఇస్తావా చస్తావా అనేసి పిఎంతో మీరు మోదీ గారితో ఇస్తావా చస్తావా అని అంటున్నారు. మరి అదే ఇస్తావా చస్తావా అని చెప్పేసి 42% రిజర్వేషన్ కోసం ఫైట్ చేయి. నువ్వు ఎందుకు చేస్తలేవు? దానికోసం ఫైట్ చేయడానికి వచ్చింది. ప్రత్యేకంగా వెళ్ళి విమానాలు వేసుకొని వెళ్ళడం జరిగింది, అన్నీ చేసినాయి. అవి డబ్బులు కాదా? అవి నిధులు కావా? మీరు చేయొచ్చు. మీరు చేస్తే ఒకటి, మా బీసీలకు కూడా మీరు అలాగే 42% రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ, బీసీల మంత్రిత్వ శాఖ ఏర్పరచాలి. ఇప్పుడు మీరు చెప్పారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి, మా దగ్గరికి రావాలి, అంటే మాతో పాటు కొట్లాడాలని చెప్పి. అవుతుందా? మీరు అనేది ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళేమో మా పెద్దన్న రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్ అని చెప్తా ఉన్నారు. మీరేమో రాజీనామా చేసి రమ్మంటే వస్తారు? మీరు నిజంగా ఒక బీసీ బిడ్డే అయితే సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే గనక ఖచ్చితంగా వెంటనే రాజీనామా చేసేయాలి.
కాదు అని అంటే మీరు రెడ్లు వెన్మల గులాంగిరి చేసే వాళ్ళే చరిత్రలో నిలిచిపోయే ఎప్పటికీ మా బీసీలలో మళ్ళీ రాకుండా చేస్తామనేసి హెచ్చరిస్తున్నాను. మనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సిద్ధాంతం శ్యామల ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మొన్నటిదాకా బీసీలందరూ రేవంత్ రెడ్డిని అమితంగా నమ్మిర్రు, అంటే ఇక చేస్తాడేమో అని, రైటా? నిజమేనండి, నిజమే. ఈరోజు ఏంది పరిస్థితి? కనీసం మున్సిపాలిటీ ఎలక్షన్లలో బీసీ అనే మాట లేకుండా షెడ్యూల్ ఖరారు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారు నమ్మించి మోసం చేసిన విషయం నిజమే. ఎందుకంటే మాకు సపోర్ట్ 42 రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాక్కున్నారు. ఎందుకంటే ఒక్క సంతకంతో ఆగిపోయింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ముఖ్యమంత్రి గారే కదా, బీజేపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒక సంతకం కోసమే కదా మా కోసం న్యాయం చేస్తానని చెప్పేసి ఇంతవరకు ఇన్ని ధర్నాలు చేసాం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వెళ్ళి ఇన్ని ధర్నాలు చేసాం. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 22-23% ఇది అమలయ్యేది. ఇప్పుడు అది కూడా లేకుండా 17కే పరిమితం చేసిండ్రు. ఏంది అసలు? రానున్న రోజులలో ఇంకా మేము బీసీల కోసమే పనిచేస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. పనులు చూస్తేనేమో ఈ రకంగా ఉన్నాయి. ఏం చెప్తారు? బీసీల కోసం పనిచేస్తున్నది పచ్చి అబద్ధం. రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము, ఇన్ని రోజులు మాకు చేస్తున్నాము, బీసీల కోసమే ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నారు. కొన్ని పథకాలు పెట్టారు, ఇల్లు లేవు ఇప్పటి వరకు. అసలు మహిళలకు అంటూ ఏ స్థానం కల్పించలేదు ఇంతవరకు. అన్నిట్లలో మహిళలు రాణిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇంతవరకు ఏది లేదు మాకు. రేవంత్ రెడ్డి ఈ నెక్స్ట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే రాదు. మేము ఎంతవరకైనా పోవడానికి సిద్ధం. 42 రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడతామని చెప్తున్నాం. అంటే ఇప్పటికీ కూడా ఇంకా బీసీలు అంటే అసలు రేవంత్ అన్న అంటే బీసీల పెద్దన్న, రేవంత్ రెడ్డిది బీసీలకు న్యాయం చేసినట్టుగా ఏ పార్టీ చేయలేదు గతంలో అని చెప్పి బీసీ నాయకులే కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకేం సమాధానం? బీసీ నాయకులు కొంతమంది తెలియక మాట్లాడుతున్నారు. ఎందుకంటే అన్ని తెలుసుకొని మాట్లాడారు. ఎందుకంటే మేము కళ్ళారా చూస్తున్నాం ఇప్పటికి కూడా, చూసి కూడా వీళ్ళ మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారేమో, కానీ మా బీసీ ఇప్పుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ తరపున మేము ఉన్నాము, కానీ ఇంతవరకు మేము అలాంటిది ఎప్పుడు ఎరగలేదు. అలా మాకు అసెంబ్లీ జరిగింది, అందరూ చూసిండ్రు. బీసీలు అందరూ కూడా ఆ అసెంబ్లీలో కనీసం ఒక్కరైనా మా గురించి మాట్లాడతారేమో, చర్చ వస్తుందేమో 42% రిజర్వేషన్ విషయంలో అని చెప్పి ఆశపడి ఉంటారు. ఈరోజు కనీసం ఆ ఊసు లేకుండా అసెంబ్లీ కూడా ముగించుకున్నటువంటి పరిస్థితి. అనుకుర్రు అసలు నిజంగానే ఇట్లా జరుగుతుంది? అసెంబ్లీలో 42 రిజర్వేషన్ కోసం మాట్లాడతారేమో అనుకున్నాము, కానీ 42 రిజర్వేషన్ కాదు, ఒక కులం గురించి కూడా మాట్లాడలేదు అసలు అసెంబ్లీలో. చాలా ఇది దారుణమైన పరిస్థితి. బీసీలందరూ ఏం చేస్తారో తెలియదు. బీసీలందరూ కలిసికట్టుగా వచ్చి పోరాటం చేస్తే గనక మన 42 రిజర్వేషన్ అనేది సంపాదించుకోవచ్చు. ఏ ప్రభుత్వం ఏమి చేయలేదు బీసీలను. బీసీలేమో 60% 70% మేముంటే 133 కులాలు ఉన్నాయి మావి, కానీ రెడ్డిలకే మొత్తం ప్రపంచం అంతా రెడ్డిలకే అవుతుంది. ఇప్పటి వరకు ఏ బీసీ కూడా గెలిపించడానికి కూడా ఎవరు సిద్ధపడలేదు. అసలు బీసీలు అందరూ ఓట్లేస్తే మన ప్రభుత్వం అవుతుంది, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వం అయితే కాదు కదా. అందుకోసమనే మా బీసీలు అందరు కలిసికట్టుగా వచ్చి ధర్నాలకు దిగితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఏం పిలుపునిస్తున్నారు మరి? మున్సిపాలిటీ ఎలక్షన్లు అంటా ఉన్నారు, ఫిబ్రవరిలో పెడతారంట. మీ అసలు బీసీల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. మొన్న సమ్మక్క సారక్క దగ్గర కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టిర్రు, అక్కడ కూడా చేయలేదు. బీసీలకు ఏం పిలుపునిస్తున్నారు? బీసీలందరూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయొద్దని చెప్తున్నాం. కనీసం ఇప్పుడు బీసీలకి టికెట్లు ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. బీసీల టికెట్లు మొత్తం అన్ని 30% ఎంతో ఇచ్చారు. ఆ పర్సెంట్ కాదు, మొత్తం మాకు 50% ఎక్కువ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ మేడారం జాతర గురించి కూడా వాళ్ళు క్యాబినెట్ పెట్టుకున్నారు, కానీ బీసీల గురించి మాత్రం ఏ చర్చ రాలేదు. ఎక్కడ ఏ చర్చ రావట్లేదు.